హలో అండి. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు ఇన్‌స్టంట్ ఉప్మా రవ్వ తయారు చేసుకుందామండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మనకు కావాల్సినంత బొంబాయి రవ్వను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై కావాలి. బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం మళ్ళీ అదే ప్యాన్ లోపల కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేసుకోవచ్చు. నా దగ్గర పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి వేసేసాను. లేదంటే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా నేను పెసరపప్పు వేస్తున్నాను. మినపప్పు కానీ, పెసరపప్పు కానీ, పల్లీలు కానీ ఏవైనా వేసుకోవచ్చు. నేను ఎక్కువగా పెసరపప్పు ఇష్టపడుతున్నాను కాబట్టి అది వేసుకున్నాను. తర్వాత కొద్దిగా వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తేమంతా పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా రవ్వ ఫ్రై చేసి పెట్టుకున్నాం కూడా దాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తేమ లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇన్స్టెంట్గా చేసుకోవడం కోసం కాబట్టి మనం బాగా ఫ్రై చేసి పెట్టుకుంటే మనకు చేయడం చాలా ఈజీ అవుతుంది. ఎటన్నా ప్రయాణాలు చేసినప్పుడు మనము ఏదైనా హోటల్స్లో స్టే చేసినప్పుడు ఈజీగా కెటిల్ ఉందనుకోండి, హాట్ వాటర్ వేసుకొని మనం ఉప్మా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇలా ఒక కప్పులోకి ఒక కప్పు రవ్వ తీసుకొని మనం దానికి డబుల్ నీళ్ళు పోసుకోవాలి. 1కి 2 వాటర్ పోసుకొని బాగా వేడిగా ఉన్నటువంటి మసాలా వాటర్ వేసుకోవాలండి. వేసుకొని మనం మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మనం కదపకుండా పక్కన పెట్టామనుకోండి, తర్వాత అది బాగా ఉడికిపోతుంది. ఉడికి ఉప్మా రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. హాస్టల్లో ఉండే పిల్లలకు కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా మనం ఒకసారి రెడీ చేసుకుని స్టోర్ చేసుకున్నామంటే ఎప్పుడంటప్పుడు 2 మినిట్స్లో చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం వేసుకునే పదార్థాలను బట్టి దాని టేస్ట్ మారుతూ ఉంటుందండి. మనం పల్లీలు వేసుకుంటే ఒకలాగా, నెయ్యితో ఫ్లేవర్తో ఒకలాగా ఉంటుంది, ఆయిల్తో ఫ్లేవర్ ఒకలాగా ఉంటుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో కలుద్దామండి.